స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు ఈ నెల అంతట్లో కూడా కాచి కాపాడి ఉన్నాడు. ఈ 4వ వారము కృతజ్ఞతగా మనం ఆయన సన్నిధిలో ఆరాధించడానికి వచ్చి ఉన్నాము. దేవుడు మంచివాడు. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు మంచివాడు. ఆయన మన జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యాలను మనం జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞులుగా ఉండడం మంచిది. కనుక ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నవారు, అలాగే ఈ వాక్యాన్ని వినుచున్న వారితో దేవుడు మాట్లాడాలని నా ప్రార్థన. మీరు వినుచున్న వాక్యాన్ని బట్టి దేవుడు మీ హృదయములను తెరచునుగాక. దయచేసి ఈ ఉదయకాల ధ్యానము కొరకే ఏర్పాటు చేయబడినటువంటి బైబిల్ భాగము పఠనము ఆదికాండం 18వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా అబ్రహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును. చాలమ్మగారు, థ్యాంక్ యూ. దయచేసి ఈ వాక్యములో చూడండి. దేవుని యొక్క మర్మములను దేవుడు బయలుపరచువాడు. ఈ మాట మీరు చూడండి. దేవుడు అంటున్నాడు, యెహోవా ఈ మాట నేను చెప్పకుండా అబ్రహాముకు నేను దాచిపెడతానా? ఇంకోసారి చదవమ్మా 17వ వచనం. అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము చూసారా, అబ్రహామునకు దాచెదనా? యెహోవా అంటున్నాడు, నేను చేయబోవు కార్యము నేను అబ్రహాముకు తెలియచేయకుండా దాచెదనా? ఈ ఉదయకాలము మర్మములను బయలుపరచు దేవుడు. మనందరి విషయాలలో ఆయన ఒక అద్భుతమైన ఉద్దేశాలను కలిగి ఉన్నాడు. మన బాల్యము, మన యవన దశ, మన నడిప్రాయము, మన వృద్ధాప్యాయములో దేవుడు చేయబోయేటువంటి ఉద్దేశాలను ఆయన దాచే దేవుడు కాదు. దేవుడు ప్రేమించినప్పుడు తన కార్యాలను బయలుపరుస్తాడు. ఈరోజు నేను మీతో మాట్లాడబోయే అంశమేమనగా, దేవుని మర్మము ఎవరికి బయలుపరుచుతాడు? దేవుడు తన యొక్క ఉద్దేశాలను ఎవరికి బయలుపరుస్తాడు? ఈరోజు మనం సంవత్సరాల తరబడి ప్రభు సన్నిధికి వస్తున్నాం. సంవత్సరాల తరబడి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఇంకా మన యొక్క భవిష్యత్తు విషయంలో, ఇంకా మన యొక్క కార్యాల విషయాల్లో ప్రశ్నార్థకంగా కనబడుతున్న ఘట్టాలు ఎన్నో మనం అనుభవిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలము అబ్రహాముకు దేవుడు యథార్థంగా ఒక అద్భుతమైన మాటను వెల్లడిపరుస్తున్నాడు. అబ్రహాము, ఇదిగో నేను నీ కొరకు చేయబోయే కార్యాన్ని నేను దాచను, అది నీకు బయలుపరచాలని ఆశపడుతున్నాను. ఈరోజు ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రియులరా, మనం దేవునికి ప్రియులుగా ఉన్నప్పుడు, దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నప్పుడు, విశ్వాసంగా ఉన్నప్పుడు, ఆయన చెప్పింది మనం చేసినప్పుడు, ఆయన రక్షణ పొంది ఆయన విశ్వాసంలో కొనసాగిస్తున్నప్పుడు కూడా దేవుడు కూడా అబ్రహాముకు దాచకుండా ఎలాగా బయలుపరిచాడో మనకు కూడా ఆయన దాచకుండా బయలుపరచువాడు. నమ్మిన వారు దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నాకు తెలియాలి నీవు నా కొరకు ఏం చేయనై ఉన్నావు. ఇలాంటి ఆలోచన, ద సీరియస్నెస్, నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో నువ్వు చేయబోయేదాన్ని నేను తెలుసుకోవాలి అన్న ఆశ, అన్వేషణ ఈరోజు ప్రతి క్రైస్తవుల్లో, విశ్వాసులో ఉండాలి. ఏదో ఆచారంగా మూఢనమ్మకాలతో దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించి వెళ్ళిపోవడం అనేది కాదండి. దేవుని దగ్గరికి వెళ్తున్నాము అంటే నా దేవుడు నాకు బయలుపరచాలి. బికాస్ గాడ్ ఈజ్ ఎ ఆల్మైటీ, ఆల్ నోయింగ్ గాడ్. దేవుడు సర్వమును ఎరిగినవాడు, నా భవిష్యత్తుని ఎరిగినవాడు, నా జీవితాన్ని ఎరిగినవాడు, నా కుటుంబాన్ని ఎరిగినవాడు. గనుక రేపటి కాలములో లేక రాబోతున్న కాలములో నేను ఏం చేయబోతున్నానో ఆయన నా కొరకు దాచి ఉంచిన ఆ మేలును ఆయన బయలుపరచకపోతే ఇంకెవరు బయలుపరుస్తారు? గాడ్ ఈజ్ నాట్ ఏ సూత్ సేయర్. దేవుడు జ్యోతిష్కుడు కాదు. గాడ్ ఈజ్ నాట్ ఏ హెరిస్కోప్, లేకపోతే జాతకాలు లేక జ్యోతిషాలు చెప్పేవాడు కాదు. దేవుడు ఉన్నది ఉన్నట్టుగా చెప్పే దేవుడు. అబ్రహాము నమ్మకంగా దేవుని సన్నిధిలో అగుపడ్డాడు కనుక ఈ మాట బయలుపరుస్తున్నాడు. ఇది నేను చాలా ఇష్టపడుతున్నాను ఈ మాట. దేవుడు అంటున్నాడు, నేను అబ్రహాముకు చేయబోయే పనిని, కార్యాన్ని నేను దాస్తానా అంటే ఎంత ఎంత యథార్థముగా అబ్రహాముకు దేవుడు కనపరుచుకుంటున్నాడో. యూనో, ఇఫ్ గాడ్ వాంట్స్ us టు బి ఫ్రూట్ఫుల్ ఆర్ సిన్సియర్, యథార్థవంతులుగా ఉన్నప్పుడు యథార్థంగా ఆయన కనపరుచుకుంటాడు. ప్రియులారా, చూడండి, ఈ భాగాన్ని మనము క్లుప్తంగా మనం నేర్చుకోబోతున్నాం. ఏంటంటే తెలుసా, సొదొమను దేవుడు చూచినప్పుడు
ఆ చరిత్రలోకి వెళ్తే సొదొమ అనే పట్టణము బహు ఘోరంగా దేవుని దృష్టిలో అగుపడుతుంది. అయితే దేవుడు అనుకున్నాడు దాన్ని నాశనం చేయాలి. ఐఎమ్ గోయింగ్ టు డిస్ట్రాయ్ ద సిటీ ఆఫ్ సొదొమ అండ్ గొమొర్రా. ఎందుకు ప్రభువా? ఈ విషయాన్ని ఎవరికి బయలుపరచాలి? టు హూమ్ దట్ ఐ షుడ్ రివీల్. లోకములో నాశనము రాబోయే ముందు ప్రవక్తలకు దేవుడు బయలుపరుస్తాడు. బైబిల్ గ్రంథంలో మీరు చూడండి, దానియేలు గ్రంథము, ప్రకటన గ్రంథములో మనం చూస్తే రాబో కాలములలో భూమి మీద జరగబోయే విపత్తుల గురించి, రాబోయే కాలంలో భూమి మీద జరగబోయేటువంటి మహమ్మారాల గురించి దేవుడు ముందుగానే ప్రస్తావించాడు. సూర్యుని గురించి, చంద్రుని గురించి, ఆకాశము గురించి, భూమి మీద ఉన్నటువంటి సకల జీవరాశుల గురించి, సముద్రముల గురించి, ప్రకృతి గురించి, అవి ఏం చేయబోతా ఉన్నాయో, ఏం జరగబోతా ఉన్నాయో దేవుడు ముందుగానే బయలుపరిచాడు. ఈ విషయాలను దేవుని బిడ్డలు తన యొక్క ప్రియులకు దేవుడు బయలుపరుస్తున్నాడు కనుక ఆయన మర్మములను ఆయన బయలుపరచు దేవుడు. మన విషయంలో దేవుడు అనేకమైన మర్మాలను కలిగి ఉన్నాడు. గాడ్ హ్యాస్ సో మెనీ హిడెన్ థింగ్స్ అబౌట్ అస్. ప్రభువా, నా గురించి నువ్వేం కలిగి ఉన్నావయ్యా? ఐ వాంట్ టు నో మై సెల్ఫ్. నేను తెలుసుకోవాలి. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఈ సీరియస్నెస్ ఉండాలి. నా బ్రతుకు ఇలాగే ఉండకూడదయ్యా, నేను ఈ గరీబ్గా నేను ఉండకూడదయ్యా, ఈ దరిద్ర జీవితం కాదయ్యా నాది. సంథింగ్ న్యూ. నేను ఒక నూతనత్వంలోనికి వెళ్ళాలి. ఐ నీడ్ టు ప్రమోట్ మై సెల్ఫ్. నన్ను నేను ఒక మరొక లెవెల్కి నేను వెళ్ళాలి. నా భర్త, నేను, నా కుటుంబం, నా పిల్లలు, అయ్యో నువ్వు నాకు ఇచ్చిన ప్రభువా బ్యూటిఫుల్ ఎవ్రీథింగ్, నేను మరొక లెవెల్లోకి వెళ్ళాలి. దీని విషయంలో నా ఆలోచనలు వేరు, దీని విషయంలో నా మనుషుల ఆలోచనలు వేరు, కానీ నీ ఆలోచనలు వేరు. ఇది దేవుని బిడ్డలు గ్రహించాలి. ఎవరు గ్రహిస్తారు? నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, దేవునికి ప్రార్థించే వారందరూ కూడా భౌతిక సంబంధమైన బెనిఫిట్స్ కొరకే ప్రార్థిస్తున్నారు. నాకు ఎలాగైపోవాలి, అలాగైపోవాలి, నా కూతురికి మ్యారేజ్ అయిపోవాలి, నా కొడుక్కి ఉద్యోగం వచ్చేయాలి, నా ఆరోగ్యం బాగుపడిపోవాలి, నాకు అన్నీ మంచిగా చేయాలి. కనుక ప్రభువా ప్రభువా ప్రభువా, వాక్యం చెప్తుంది, ప్రభువా ప్రభువా అని పిలిచేవారు దేవుని చిత్తము చేయవారే. దేవుని చిత్తం ఏంటో చెప్పమంటారా? దేవుణ్ణి ప్రేమించి, దేవుని మాటను విని గైకొని, ఆయన మాట ప్రకారంగా బ్రతికేవారు, ఆరాధించేవారు. దేవుడు నీకు ఏమీ ఇవ్వకపోయినా నువ్వు ప్రార్థించేవాడుగా ఉంటే చాలు, నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తావు. ఆ పేద లాజరు దరిద్రుడు, ఏమీ లేదు, రిచ్నెస్ లేదు, క్లాత్స్ లేవు, గోల్డ్ లేదు, సిల్వర్ లేదు, ఆహారం లేదు, వసతి లేదు. హీ హ్యాస్ నథింగ్ ఇన్ ద వరల్డ్. ఏమీ లేదు, కానీ దేవునికి మాత్రం ప్రార్థించాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. ఈరోజు మనకు అన్నీ కావాలి. ఏ ఒక్క దానిలో కొరత కనబడితే దేవుడా నువ్వు నాకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించే విధానం మంది. దేవుని చిత్తానికి భిన్నంగా, దేవుని యొక్క మాటకు భిన్నంగా మనం మాట్లాడతాం. అయ్యో మేము ప్రార్థనలకు వెళ్తున్నామండి, ఆరాధనకి వెళ్తున్నామండి, దశమ భాగాలు ఇస్తున్నామండి, ఇది చేస్తున్నామండి, ఇంకా దేవుడు మమ్మల్ని శిక్షిస్తున్నామండి. ఆ దేవుడికి ఏం లేదు, కనికరం లేదండి. ఏం చేసాం దేవుడా? ఈరోజు దేవుని మీద ఆరిపోసుకున్న వారు చాలామంది ఉన్నారు. నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగానండి. దేవుడు నీకు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు దేవుని స్తుతించుటయే దేవుని చిత్తము చేయుట. మీరు వారు దేవుని స్తోత్రం చెబుదామా? ఆమేన్. యోబు ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, అది దేవుని చిత్తం. ఈ నెల మనకి ఇన్కమ్ లేకపోయినా, ఖాళీ అయిపోయినా, ఏది జరిగినా ప్రభువా నీకు వందనాలు. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, మరొకసారి చెప్తాను. ఇఫ్ గాడ్ గివ్ యూ ఎవ్రీథింగ్, ఇఫ్ గాడ్ ఈస్ టేకెన్ అవే ఫ్రమ్ యూ, నువ్వన్నీ లాస్ అయిపోయినా, నీ దగ్గర ఉన్నదంతా పోయింది అనుకోండి, బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అయిపోయింది అనుకోండి, వస్త్రం లేదనుకోండి, కుటుంబస్తులు అందరూ వెళ్ళిపోయారు అనుకోండి, గృహం పోయింది అనుకోండి, ఎవ్రీథింగ్ ఎంటీ ఎంటీ ఎంటీ, యోబులాగా నువ్వు ఎంటీ అయిపోయావు అనుకోండి, అప్పుడు దేవుని సన్నిధిలో కూర్చొని ఆరాధిస్తావా? ఎగ్గొట్టేస్తాం మనం ఆరాధన. ఏదో జరిగిందని, ఎవరో చచ్చిపోయారని, దేవుడు ఏదో మేలు చేయలేదని, ఏదో రోగం వచ్చిందని ఈరోజు మనం ఏమండి దేవుని మందిరానికి డుమ్మా కొట్టి, దేవుణ్ణి ఆరాధించడం డుమ్మా కొట్టి, ప్రార్థన చేయడం డుమ్మా కొడతా ఉంటాం. ఈరోజు ఏదైనా జరిగితే చాలు దాని అవకాశం తీసుకుంటాం. ఆల్ నైట్ ప్రార్థన అన్నారా పాస్టర్ గారు? వర్షం వచ్చినా బాగున్నాం. ఏ వర్షం దేనికి? ఏదో ఒక సాకు, ఏదో ఒక చిన్నది వస్తే చాలు అడ్వాంటేజ్ తీసుకుంటాం, దాన్ని అవకాశం తీసుకుంటాం. నేను ఒక మాట చెప్పమంటారా? ఎంతమంది దేవుని సన్నిధిలో
సంఘ సభ్యులందరూ కూడా ప్రార్థిస్తున్నప్పుడు మీకు నిద్రపోవడానికి మీ మనస్సాక్షి అలా ఊరుకుంది? హలో, ఏ అమ్మా వింటున్నారా? లేదండి, అక్కడ ఆల్ నైట్ ప్రేయర్ చదువుతుండగానే మాకు మంచి నిద్ర పడుతుందండి. బయట అల్లకొల్లంగా ఉన్నప్పుడు వాడాడు భాగంలో ఎవరికి నిద్ర పట్టింది? ఆ వాడ నావికుడు వచ్చి ఏమన్నాడు? ఓయ్ నిద్రపోతా సుప్రియా, ఎన్ని ఆల్ నైట్ ప్రేయర్ లెగ్గొట్టావు ఈ సంవత్సరంలో? ఒక్క ఆల్ నైట్ ప్రేయర్ కానీ వచ్చావా? హలో, అంటే కొంతమంది పేర్లు నేను ఎందుకు తీసుకుంటానంటే వాళ్ళు ఏం ఫీల్ అవ్వరు కదా అని. ఒక్క బుల్లెట్ చాలా పెట్టలకి, అర్థమైందా? ఏమిటి సేము? ఎన్ని ఆల్ నైట్ ప్రేయర్లో ఉన్నావు ఇక్కడ నువ్వు? 2024 ఆల్ నైట్ ప్రేయర్ ఒక్కరోజైనా ఉన్నావా? ఒక్క నెల అయినా ఉన్నావా? గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. దేవుడు ఎవరికి బయలుపరుస్తాడండి ఆయన మర్మాలు? దేవుని సన్నిధిలో ఉన్నవారికి. దేవుని స్తోత్రం. కనుక ఉదయ కాలము దేవుడు ఎవరికి బయలుపరుస్తాడు? అబ్రహాముకు దేవుడు బయలుపరచాలని అనుకున్నాడు. ఇదిగో నేను చేయబోయే కార్యము నేను అబ్రహాముకు దాచకూడదు అనుకున్నాడు. కనుక సొదొమ గురించి, రాబోయే విపత్తును గురించి దేవుడు మర్మముగా ఉంచిన దానిని అబ్రహాముకు చెప్పేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం దేవుని మర్మములను గ్రహించు వారంగా ఎదగాలి అంటే లోకములో ఉండడం కాదండి, దేవుడిచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవాలి. ఆమేన్. రండి, ప్రార్థనకి వెళ్దాం రండి, కూడికకి వెళ్దాం రండి, ఉపవాసానికి వెళ్దాం రండి. దేవుడు ఏం బయలుపరుస్తాడో తెలియదు. ప్రతిరోజు గాడ్ ఈజ్ ఎవ్రీ టైమ్ ఈజ్ ఎ రివీలర్. ఆయన బయలుపరచువాడు. తన ప్రజలు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు బయలుపరచువాడు. ఏలియాకు దేవుడు బయలుపరిచాడు. దేశం యొక్క విపత్తు గురించి, కరువు గురించి దేవుడు బయలుపరిచాడు. వై? ఎందుకు? దేవుడు కొంతమందికే బయలుపరుస్తాడు, అందరికి ఎందుకు బయలుపరచడు? ఆ కొంతమంది ఎవరు? ఆ కొంతమందిలో నీవు నేను చేరాలి. ఉదయ కాలము దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువా, మర్మములను బయలుపరచు దేవుడు, ఆ మర్మములు నేనే తెలుసుకోవాలి అన్న ఆలోచన, ఆసక్తి నీలో ఉంటే నా దేవుడు ఆ మర్మాలను నీకు తెలియచేస్తాడు. ఆమె. ఎంతమంది ఆశపడుతున్నారు అలాగా? లేదండి, మేము ఇలాగే నడుస్తామండి, మాకు అంతా బాగుందండి, మా ఇన్కమ్ బాగుందండి, అలాగే వెళ్తున్నామండి, రమ్మంటున్నారండి, వెళ్తున్నామండి, కూర్చుంటున్నామండి, వస్తున్నామండి. నో, దట్ ఈస్ నాట్. అది నులివెచ్చని స్థితి. వెలిగించబడాలి దేవుని ప్రజలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. సో ఈ విపత్తు గురించి దేవుడు అబ్రహాముకు బయలుపరిచాడు. ఇంతకీ నా మాట, నా అంశం ఏంటంటే, దేవుడు అందరికీ బయలుపరుస్తాడా ఆయన మర్మాలు? ఎవరికి బయలుపరుస్తాడు? నేను క్లుప్తంగా 3 మాటలు చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను. మొదటిగా కీర్తన 25వ అధ్యాయం 14వ వచనంలో చూస్తున్నట్లయితే అక్కడ దేవుడు ఎవరికి బయలుపరుస్తాడు? ఆయన మర్మములను, ఆయన ఉద్దేశములను బయలుపరచువాడు. గనుక ఆ బయలుపరిచేటువంటి వారు ఎవరు, ఏమై ఉండాలి అన్నది మనం చూస్తే కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 14వ వచనంలో ఒకసారి చూద్దాం. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన మర్మమును తెలియజేస్తాడో. చూడండి, ఆ వాక్యాన్ని మీరు అండర్లైన్ చేయండి. దేవుని మర్మములను ఎవరికి బయలుపరుస్తాడు అనగా ఆయన యందు భయభక్తులు గల వారికి. అందుకే ఆయన ఎడల భయము, భక్తి అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు భక్తి ఉంటే భయం ఉండట్లేదు, భయం ఉంటే భక్తి ఉండట్లేదు. కానీ దేవుడు అంటున్నాడు ఈ రెండు కూడా ఉండాలి. దేవుని యొక్క మర్మము. అవును, మనం ఈ విపత్తు దినాల్లో ఉన్నామండి, కరువు కాలంలో ఉన్నామండి. పరిస్థితులు ఈరోజు అనుకోకుండా చోటు చేసుకుంటున్నాయి. నిన్న శుక్రవారం ఈవినింగ్ ఒక పెద్ద ఏరోప్లేన్ నేపాల్లో క్రాష్ ల్యాండ్ అయిపోయింది. అందరూ చచ్చిపోయారు. ఆ అంబులెన్స్, అక్కడ ఉన్నటువంటి పోలీస్ వాళ్ళు, ఆర్మీ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ శవాలను మోసుకెళ్తున్నారు, రషింగ్ అవుతున్నారు అన్నమాట. నేను చాలా విచారించిన, అయ్యో ప్రభువా, ఏంటి పరిస్థితి? దుర్మరణం. ఫిలిప్పీ దేశంలో అంతా కూడా ఫ్లడ్ చేత నింపబడిపోయింది. ఏదో ఒక చోట, ఏదో ఒక మూల, ఏదో ఒక ప్రాంతంలో
ఏదో రకంగా విపత్తు చోటు చేసుకుంటుంది. అందుకే దేవుని ప్రజలు గమనించాలి, ఇవి ఏ దినాలు అనగా కడవరి దినాలు, దేవుని రాకడ దినాలు. కనుక ప్రభు మనకిచ్చిన రక్షణ, ప్రభు మనకిచ్చిన విశ్వాసాన్ని బట్టి మరి ఎక్కువగా మనం భయభక్తులుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. మన చుట్టూ కొలబడుతున్న పరిస్థితులు ఈ వార్నింగ్స్ మనకి ఇస్తూ ఉన్నాయి, ఈ సూచనలు హెచ్చరికలు ఇస్తూ ఉన్నాయి. ప్రియులరా, మనము ఇదివరకులాగా సరేలే అని మనము చాలా క్యాజువల్గా తీసుకుంటే కాదు ప్రియులరా. ఏది ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియదు, హఠాత్తుగా పరిస్థితులు. కనుక దేవుని భయంతో ఉన్నవారు అడ్వాన్స్గా దేవుని కొరకు సిద్ధపడతారు. భయము కలిగిన వారు, దేవుడికి కావాల్సింది భయము. ప్రభువా, ఇఫ్ ఐఎమ్ ఫియర్ టు గాడ్, యూ విల్ బి యూ విల్ రివీల్ ఎవ్రీథింగ్ టు మీ. నేను నీ ఎడల భయము కలిగి ఉన్నప్పుడు నా విషయంలో నువ్వు మర్మమాలు తయారు చేస్తావు. నా భవిష్యత్తు విషయంలో, రేపటి విషయంలో, లేకపోతే నా కుటుంబ విషయాల్లో ఏది జరగబోతుందో. గాడ్ వాంట్స్ ద పీపుల్ హూ ఫియర్స్ హిమ్. దేవునికి భయపడేవారు కావాలి. ఎందుకో తెలుసా? యెహోవా మర్మము అందరికీ తెలియచేయబడదు, కానీ ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో ఆయనకు మాత్రమే దేవుడు తెలియచేయువాడు. ఈ సత్యాన్ని దేవుని బిడ్డలు గ్రహించాలి. అందువలన ప్రతిరోజు కూడా, ఈరోజు అన్యులు సోమవారం అండి మేము ఈ పూజ చేయాలండి, మంగళవారం అండి, బుధవారం అండి అని వారంతా భక్తితో ఉంటారు. భయం కాదు, అది భక్తి. కానీ దేవుని బిడ్డలైన మనం ప్రతిరోజు దేవుడిచ్చినటువంటి సమయంలో, దినములో, ప్రభువా ఈ దినం నేను అన్నిటికీ సమయం ఇస్తున్నానే. కానీ మనం ఎక్కువ సమయం ఇచ్చేది సెల్ ఫోన్కి, ఎక్కువ సమయం ఇచ్చేది సీరియల్స్కి, ఎక్కువ సమయం ఇచ్చేది వ్యర్థమైన మాటలకి, ఎక్కువ సమయం ఇచ్చేది చిట్ చాట్కి, ఈరోజు వ్యర్థమైన వాటికి. ప్రియులరా, ఈ సోది మాటలకి మనం ఎక్కువగా సమయం ఇస్తూ దేవుని సన్నిధిలో ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వకపోవడం వలన మనం ఏం చేయబడుతున్నామంటే, ప్రార్థన చేయాలని ఉంది, మార్నింగ్ లేవాలని ఉంది, నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోలేదు అన్న మనస్సాక్షి నీ హృదయాన్ని, ఆత్మను గద్దిస్తుంది. అయినప్పటికీ దానిని నీవు వెనక పెడుతున్నావు అంటే ఆత్మీయంగా నువ్వు దిగజారిపోతున్నావు అని అర్థం. రమ్మని పదే మనం తెలియచేసిన వారు రాలేకపోతున్నారు. ప్రార్థన చేయాలని ఎరిగి కూడా చేసుకోలేకపోతున్నారు. నేను వాక్యపట్నం చదువుకోవాలని తెలిసిన వారు కూడా చేసుకోలేకపోతున్నారు. దానికి ఇవ్వాల్సిన సమయం అనేక రీతిలుగా అపవాది దొంగిలిస్తుంది. అంటే అర్థమేంటో తెలుసా? వి హావ్ బీన్ డ్రాన్ డౌన్. మనం మునిగిపోతున్నాం. నిన్న ఎప్పుడో నేను వాక్యం చెప్పినప్పుడు చెప్పాను, ఈరోజు దేవుని బిడ్డలు బైబిల్ చదవడం మానేశారు. ఎంతమంది ఒప్పుకుంటారు దీని విషయంలో? బైబిల్ చదవడం మానేశారు, వాక్యం చదవడం మానేశారు. న్యూస్ పేపర్ మాత్రం సూపర్, న్యూస్ పేపర్లో వచ్చే బుక్కులు మాత్రం సూపర్, ముగ్గులు మాత్రం సూపర్. ఏమండి, ఈరోజు దేవుని బిడ్డలు సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూడండి, ఏం రాయబడి ఉందో. ఇంతకీ దేవుని యందు భయభక్తులు ఎవరు? దేవుని యందు భయభక్తులు ఎవరు అనగా వాక్యం చెప్తుంది అక్కడ సారాంశం. నా మాట కంటే వాక్యం చూడండి. సామెతలు 8వ అధ్యాయం 13వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహించుకోవడం. అందరూ చెప్పండి ఆ మాట. యెహోవా యందు భయభక్తులు అంటే చెడుతనమును అసహించుకోవడం. చెడుతనం అనగా మన భక్తిని పాడు చేసేది, మన విశ్వాసాన్ని పాడు చేసేది, మన ప్రార్థన జీవితాన్ని పాడు చేసేది. ఈరోజు ప్రార్థన చేసేవారు కావాలి. ఈరోజు చెడుతనము మనకేం చేస్తుందంటే దేవుని సన్నిధికి రానియదు. చెడుతనము అనక దేవుని కొరకు, దేవుని పని కొరకు, దేవుని మార్గములలో నడవనీయక ఆటంకపరిచేవన్నీ కూడా చెడువే. ఈవెన్ టైం కూడా చెడిపోయిందే. అందుకే వాక్యం చెప్తుంది, దినములు చెడ్డవి గనుక సమయమును సద్వినియోగపరచకపోతే ఆ సమయమే మనలను చెరుపుతుంది. కనుక దేవుడు ఎవరికి మర్మములను బయలుపరుస్తాడు? అబ్రహాము దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక రాబోయే విపత్తు గురించి అబ్రహాముకు దేవుడు తెలియచేశాడు. అబ్రహామా, ఇదిగో ఈ పట్టణంలో నీ కజన్ బ్రదర్, నీ బంధువు ఉన్నారు కనుక నేను
నిన్ను బట్టి తనను బట్టి ఈ విషయాన్ని బయలుపరుస్తున్నాను. అప్పుడు అబ్రాహాం అంటాడు, అయ్యా దయచేసి అక్కడ ఎంతమంది ఉంటే రక్షిస్తావా, అంతమంది ఉంటే రక్షిస్తావా, పోనీ ఒక్కడుంటే. ప్రార్థన చేసేవారికి ఈ భారం ఉంటుంది, భయభక్తులు కలిగిన వారికి భారం ఉంటుంది. మీకు తెలుసో తెలీదో, దేవుని మందిరానికి రాలేకపోతున్న కుటుంబాల విషయాల్లో అక్కడ ఉన్న సేవకుడు ఎంత భారం ఫీల్ అవుతూ ఉంటాడో, ఎంత వేదన ఫీల్ అవుతూ ఉంటాడో అన్నది మీకు తెలీదు. ఒకవేళ అలాంటి భారం మీరు ఫీల్ అవుతున్నారంటే ఆ బాధ మీకు అర్థమవుతుంది. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి, దేవుని పని అంటే ఏంటో, దేవుని పరిచర్య అంటే ఏంటో, దేవుడు మనకు అప్పగించిన పని విషయంలో మనం ఒక్కొక్కరు ఎంత బాధ్యత వహిస్తున్నాం అన్నది మీరు ఫీల్ అయితే నా దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. నాకేం పర్వాలేదులే, పాస్ట్ గారు ఉన్నారు, నాకేం పర్వాలేదు, నలుగురు ముగ్గురు ఐదుగురు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు అని అంటే, ఇఫ్ యూ డోంట్ ఫీల్ దట్ బర్డెన్ ఇన్ యువర్ లైఫ్ యూ విల్ నెవర్ వర్క్ ఫర్ గాడ్. దేవుని కొరకు నువ్వు ఎప్పుడు పని చేయలేవు. దేవుని పని ఒకరిది కాదు, ఇద్దరిది కాదు, ముగ్గురిది కాదు, దేవుని పని అందరిది. అందరిది దేవుని పని అయినప్పుడు అందరూ కూడా దేవుని దృష్టిలో భయభక్తులు కలిగి ఉండాలి. ఆమేన్. ఇప్పుడు మీరు చెప్పండి, దేవుడు ఎవరికి మర్మాలు బయలుపరుస్తాడు? ఎవరికి బయలుపరుస్తారు? దేవుని యందు భయభక్తులు. భయభక్తులు అంటే కాలు చాపుకొని కూర్చోవడమా? చెప్పండి. భయభక్తులు అంటే ఎలాగా? చెప్పండి. భయభక్తులు అంటే బైబిల్ లేకుండా దేవుని మందిరానికి రావడమా? భయభక్తులు అంటే ఎలాగా? ముసుగులు లేకుండా నా హెయిర్ బాగుంది, నా పిన్నిలు బాగున్నాయి లేదే. భయభక్తులు అంటే ఏంటి? నా బ్యాగ్ చూడండి. భయభక్తులు అంటే ఏంటో చెప్పమంటారా? దేవుని వాక్యమును నువ్వు వినుచున్నప్పుడు నీ అంతరంగములో దానిని ఆస్వాదిస్తూ దేవుని మందిరములోనికి ప్రవేశించగానే నీవు మొకరెలిని రెండు చేతులు జోడించి, ప్రభువా ఈ మందిరములో నేను రాగానే ఇదిగో నిన్ను ప్రార్థించుటకు యోగ్యురాలను కాదు, యోగ్యుడిని కానయ్యా, ఆ సుంకరి వలె దేవుని సన్నిధిని నువ్వు గ్రహిస్తావు. You will able to understand the presence of God the moment when you enter. దేవుని సన్నిధిలోకి రాగానే వాళ్ళు వచ్చారా, వీళ్ళు వచ్చారా, వాళ్ళు కళ్ళు మూసుకున్నారా, వీళ్ళు కళ్ళు మూసుకోలేదా, వాళ్ళు ఎందుకు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు ఎందుకు అక్కడ ఉన్నారు, వెనకాతల వాళ్ళు వచ్చారా, ముందోళ్ళు వచ్చారా, నా ప్రత్యర్థులు వచ్చారా, నా అభిమానులు వచ్చారా, నాకు ఇష్టమైన వారు వచ్చారా. స్టాప్. ఇది కాదు భయభక్తులు. భయము భక్తి టువర్డ్స్ గాడ్, దేవుని ఎడల. దేవుని స్తోత్రం. ప్రభువా నేనును చెప్పాలి, నేనును నా ఇంటి వారు నీ సన్నిధిలో లేకపోతే ప్రభువా ఆ కుటుంబము దీవెనకు దూరంగా ఉంటుంది కదా. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించడానికే కదా మేము సమర్పించుకున్నాం. ఆయనను సేవించడానికి, ఆరాధించడానికి, ఆయన్ని మహిమపరచడానికే కదా మేము సమర్పించుకున్నాం. కానీ ఈరోజు లోకంలో ఉన్న ప్రతి ఆచారాలకు రాజీ అయి భయమును భక్తిని కోల్పోయి నులివెచ్చని స్థితుల్లో బ్రతుకుచున్న మా బ్రతుకులకు నీ మర్మాలు మాకు ఎలాగ తెలుస్తాయ్యా? హౌ కెన్ వి నో? మీ మర్మములు ఎలా తెలుస్తాయి? అందుకే యవనులు, వాక్యం చెప్తుంది 50 గ్రామం, యవనులు ప్రవచించెదరు. ఆమేన్. యా. ప్రార్థన 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 ప్రతి సంఘంలో ఫ్యాషన్ అయిపోయింది, ప్రతి సంఘంలో ఆచారం అయిపోయింది, ప్రతి సంఘంలో మూఢనమ్మకాలు అయిపోయింది. ప్రతి సంఘంలో కూడా మీరు చూడండి, ఈరోజు నానా రకాలైనటువంటి వివిధ మనస్తత్వాలతో వెళ్తూ ఉన్నారు. ఆ చర్చ్ బాగుందా? ఆ చర్చ్లో పార్కింగ్ ఉందా? ఆ చర్చ్లో జిగ్జాగులు ఉన్నాయా? ఆ చర్చ్లో లైటింగ్ ఉందా? ఆ చర్చ్లో ఏమండి మంచి అమ్మాయిలు ఉన్నారా? ఆ చర్చ్లో అందమైన వారు ఉన్నారా? ఆ చర్చ్లో టాలెంటెడ్ పీపుల్ ఉన్నారా? ఆ చర్చ్లో ఇలా ఉందా అలాగుందా? ప్రాధాన్యత ఇస్తారా? ఎక్కువ కానుకలు ఇచ్చేవారికి గొప్పగా మాట్లాడతారా? ఎక్కువగా హెచ్చిస్తారా? అక్కడికి వెళ్దాం, లెట్స్ గో. ఇదే మారిపోయింది. కానీ ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే భక్తి ఈరోజు సంఘాలలో లేదు. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని సన్నిధికి వెళ్లకుండా, దేవుని సన్నిధిని మాని నీ గృహములోనే ఉంటూ, దేవుడా నీ ఆశీర్వాదం నాకు కావాలని నీవు అడుగుతున్నావు అంటే నిన్ను నీవు మోసపరుచుకుంటున్నావు. దేవుని ఎడల నీవు భయము కలిగి ఉండాలి. అది పెద్ద అయినా, చెద్ద అయినా, చిన్నైనా, రాజు అయినా, చక్రవర్తి అయినా, పనివాడైనా, దాసి అయినా,
యెహోవా యందు నమ్మకము కలిగిన వారై భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు మర్మములను బయలుపరుస్తాడు. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుడు ఎవరికి తన మర్మములను బయలుపరుస్తాడు? దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 18 నుండి 19 వచనాలు మీరు చూసినట్లయితే అక్కడ దేవుడు ఒక అద్భుతమైన మర్మమును బయలుపరిచే వ్యక్తిని కనపరుస్తూ ఉన్నాడు. చూడండి, బైబిల్ కలిగిన వారు దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 18 నుండి 19 వచనాలు. తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కల యొక్క మర్మ విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుటని వారిని హెచ్చరించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మర్మములను దేవుడు ఎవరికి బయలుపరుస్తాడంటే ప్రార్థించే వారికి. చెప్పండి మాట అందరూ కూడా. నిద్రపోయిన వాళ్ళకి కాదు. పక్క వాళ్ళకి మీకు సెకండ్ ఇవ్వండి, నిద్రపోయిన వాళ్ళకి లేకుండా ఒకసారి. హలో, దేవుడు మర్మములను ఎవరికి బయలుపరుస్తాడు? ఏడ్చే వాళ్ళకి కాదు. అర్థమైందా? ప్రార్థించే వారికి. చెప్పండి అందరూ, మీ పక్క వాళ్ళకి చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. మీ సొమ్ము ఏం పోయింది? మీ నాలుకలు ప్రార్థన పాస్టర్ గారు మీరు ఏదైనా చెప్పండి కానీ అది మాత్రం అనకండి. ఆ పాట వింటుంటే భారంగా ఉందండి. ఏదైనా చేయండి, చెప్పేస్తాం మేము. వండిమంటారా వండేస్తాం, కడిగేమంటారా కడిగేస్తాం, ఏ పనైనా కానీ ప్రార్థన మాత్రం కొంచెం మాకు మాత్రం ఇవ్వకండి, మేము అది చేయలేము. భారం. ఎంత భారమో తెలుసా? కొంపటి నెత్తి మీద పెట్టినంత భారం. ప్రార్థనకి రండి అంటే భారం. సంవత్సరాల తరబడి మందిరాలకు వెళ్ళిపోతారు కానీ కనీసం 5 నిమిషాలు నిలబడి మైకొట్టుకొని ప్రార్థన చేయమంటే నాకు సిగ్గండి, నేను చేయలేనండి. ఒకవేళ ప్రార్థన చేయమని చెప్తే ప్రభువా నాయనా, ప్రభువా నాయనా, ప్రభువా నాయనా, ప్రభువా తండ్రి, ప్రభువా నాయనా, స్తోత్రం ప్రభువా అని దగ్గర 17, 18, 20 రిపిటేషన్స్ ఉంటాయి. అవునా కాదా అమ్మా? వింటున్నారా? నేను అంత గట్టిగా అరుతుంటే ఎలా నిద్రపోతున్నారు మీరు? నిద్రదయం బయటకు పోవును గాక. మీరు వాక్యం మీద చేస్తుంటే సరి. ఎందుకంటే అపవాది అట వాస్తవాలను సత్యాలను విననీయకుండా మీ చెవులకు మందం చేసి మీ కళ్ళను బరువు చేసేసి నిద్రమతులోకి తీసుకెళ్ళిపోతాడు. అలాగే వాక్యం వింటున్నప్పుడు ఒక వ్యక్తి నిద్రపోతూ 3వ అంతస్తు మీద నుండి కిందకు దుబ్బమని పడిపోయాడు. ఎలా పడిపోయాడు? దుబ్బమని పడిపోయాడు. ఏమయ్యాడు? అపోలో హాస్పిటల్ తీసుకెళ్ళారా? మరి ఎక్కడ తీసుకెళ్ళారు? పరదేశులమో అక్కడ తీసుకెళ్ళారు. ఏమిరా నాయనా, ఏమైంది నీకు? ఆడు చూడండి, ఆడు ఎంత ఆసక్తిపరుడు. కిటికీ మీద కూర్చున్నాడు. పోనీ కూర్చొని ఆలకద్దాం అనుకున్నాడు, బుర్ర కథ అనుకున్నాడు కావాలా. పాస్టర్ గారు ఎప్పుడు నవ్వెచ్చరు, సీరియస్గా చెప్తూ ఉంటారు. ఇంకా ఆ చర్చిలో అయితే బాగా నవ్వెత్తా ఉంటారు, భలేగా ఉంటుంది. అమ్మా, నవ్వించే ప్రార్థన కాదమ్మా, నీ హృదయాన్ని కదిలించే మాట, నీ మనస్సును నలగగొట్టే మాట నువ్వు ఆస్వాదించగలిగితే నా దేవునికి నువ్వు సువాసనగా మారుతావు. ఆమేన్. దానియేలు ప్రార్థించే వ్యక్తి, ముమ్మారు దేవుని యొక్క సన్నిధిలో రోజు ప్రార్థించే వ్యక్తి. ఒకరోజు బబులోను రాజుకు కల వచ్చింది. ఆ కళ దేశంలో ఎవరు చెప్పలేకపోయారు. కానీ ఎవరు దొరికారు? ఎవరికి దొరికారు? నీ ప్రాంతంలో నీ ప్రజలకి ఎవరు దొరకాలి? ప్రభువా, మా కాలనీలో ఏకుజాము 4 గంటలకే నా గదిలో నుండి ఈ స్వరము బయటికి వెళ్ళిపోతే, ఈ స్వరము అరుపులతో బయటికి వెళ్తూ ఉంటే నీ గది దగ్గరికి, నీ ఇంటికి దగ్గర, నీ కిటికీ దగ్గరికి, నీ డోర్ దగ్గర రావడానికి జనాలు భయపడతారు. అర్థమైందా? రేయి మొదటి జామున లేచి నీ గృహములో లేచి ప్రార్థన చేస్తే ఏంటండి ఉదయాన్నే ఇంట్లో ఏడుపులు అనబడుతున్నాయి ఏంటండి ప్రార్థన? ప్రతి విగ్రహారాధికుడు నువ్వు ప్రార్థిస్తే భయపడాలి. ఆమేన్. ప్రతిరోజు కూడా ఉదయకాల ప్రార్థన 3:50 నిమిషాలకి స్టార్ట్ చేస్తే మా ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి పక్కింట్లోకి ఊసులు అన్నమాట. ఏంటండి బాబు ఉదయాన్నే ఏడుపులు ప్రార్థనలు జరుగుతున్నాయి ఇక్కడ? వాళ్ళకు భయం, వాళ్ళలో ఉన్న దురాత్మలు బయటికి పోతాయని భయం. యేసు నామములో అది జరుగునుగాక. హల్లెలూయా. దానియేలు ఆ రాజ్యంలో ఉండగా వెలుగులోకి వచ్చాడు. నీ కాలనీలో నువ్వు ప్రార్థించే వ్యక్తివైతే
నువ్వు వెలుగులోకి రావాలి. ఎలాగా ఎలాగా ఎలాగా? అమరావతి కాలనీలో ఎవరండి ఈ వ్యక్తి ప్రార్థిస్తున్నారు? ఈ కాలనీలో ఎవరండి గదిలో ఏకూజామున ప్రార్థిస్తున్నారో? రఫ్ఫాడించేవారు కాదండి, ప్రార్థించేవారు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక ఆవిడ ఈవిడ చర్చి ఫ్రంట్ లైన్లో ఉంటుంది అనమాట. ఆ లీదులో మాత్రం రఫ్ఫాడించేద్దాం అందరికీ, కొలాయిల దగ్గర బోరింగ్ల దగ్గర. చర్చిలో మాత్రం ఫ్రంట్ లైన్ ఉంటుంది, 2 చేతులు ఎత్తేస్తూ ఉంటుంది అనమాట. చప్పట్లు కొట్టమంటే అందరికి ఇలా కొట్టేసి కొట్టేస్తూ ఉంటుంది చప్పట్లు. అందరూ నా చప్పట్లే చూడాలి మీరని. కానీ కాలనీలో మాత్రం, బోరింగ్ దగ్గర మాత్రం, కొలాయి దగ్గర మాత్రం రఫ్ ఆడించేతన అంటుంది. దేవుని బిడ్డలు దేవుని యొక్క కొరకు వెలుగులోకి రావాలి. ఆమేన్. హల్లెలూయా. ఏమ్మా, రేయి మొదటి జామున నీ గృహంలో గట్టిగా ప్రార్థన చేస్తే నీ పక్కవారు విన్న తర్వాత వారు భయపడి, అమ్మా నువ్వు ఏ దేవునికి ప్రార్థన చేస్తున్నావమ్మా? మా గృహంలో ఈ సమస్య ఏర్పడింది, మా భర్తలో ఈ సమస్య ఉంది, మా పిల్లల్లో ఈ సమస్య ఉంది, నీవు ఏ దేవునికి ప్రార్థన చేస్తున్నావో ఆ దేవునికి ప్రార్థన చేసి మా సమస్యలు కూడా ప్రార్థించమా అమ్మా అని వారు ప్రేరేపించబడి నీ దగ్గరికి వచ్చినప్పుడు దానియేలు వలె నా దేవుడు నీకు కూడా మర్మాలను బయలుపరుస్తాడు. నమ్మిన వారు చెప్పలు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, అలాంటి ఆత్మీయ జీవితము దేవుని బిడ్డలైన మనకు కావాలని దేవుడు కోరుతున్నాడు. నా ప్రార్థన, నా దర్శనం అదే. ఈ మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా వెలిగించబడాలి. రండి, నేను వెళ్ళే స్థలానికి మీరు రండి, నేను ప్రార్థించే స్థలానికి రండి, మీ పరిస్థితులు మారుతాయని అక్కడే మీ విశ్వాసాన్ని సాధన చేసి వారికి ఒక భరోసా ఇవ్వాలి. మంత్రాలు కట్టేవాడి దగ్గర తీసుకెళ్ళడానికి కాదు. రా 10,000 ఇవ్వు, మంత్రం కట్టేస్తాడు, మొత్తం అంతా పోద్దని. మూఢనమ్మకాలు, దెయ్యాల దగ్గరికి తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు ఈరోజు చాలామంది విశ్వాసులు. దెయ్యాల దగ్గరికి కాదమ్మా, ఇక్కడికి తీసుకురా. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? మీ విశ్వాసం నేను చూడాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరు ప్రార్థన? ప్రార్థించే వారికి దేవుడు ఏం చేస్తాడు? ఇంకా నిద్రపోతున్నారు మీరు, మేల్కోండి. దేవుని మాటను లక్ష్య పెట్టండి. ప్రభువా, ఈరోజు చాలామంది నా పొరుగువారు, చాలామంది నా స్నేహితులు, చాలామంది నా బంధువులలో అనేక మంది అనేక రకములైన నిరాశలతో కూడిన వారు ఉన్నారయ్యా. వారు ఆ మాటలు చెప్తున్నప్పుడు నేను విన్నప్పుడు, ప్రభువా ఇదిగో నీ కొరకు నేను చెప్పే మాట నాలో ప్రేరణ కావాలయ్యా. అంతేగాని అలాగా అమ్మా, అవునా, వాళ్ళతో ఊగట్టడం కాదు. నువ్వు దేవుని బిడ్డవైతే, ప్రార్థించే వ్యక్తివైతే దేవుని పక్షాన నిలబడి నువ్వు మాట్లాడాలి. అవునా, అలాగేనా, మాకు అదే ప్రాబ్లం అమ్మ. చేతిలో బైబిల్ పెట్టుకొని దేవుని మందిరానికి వచ్చి నీకు కూడా వాళ్ళతో పాటు రాజే సైగా మాట్లాడితే అది నీ విశ్వాసం వ్యక్తపరచడం కాదు. దానియేలు వెలుగులోకి వచ్చాడు. బబులోను రాజు యొక్క కన్న కళ. ఇంకో విషయం తెలుసా ఇక్కడ? ఏం కళ కన్నడ మర్చిపోయాడు. దరిద్రుడు. కొన్ని కళలు వస్తూ ఉంటాయి, మర్చిపోతూ ఉంటాం. కానీ కళ అతనికి కలవరపరిచింది, భయపెట్టింది. హీ ట్రబుల్డ్ హిమ్సెల్ఫ్ బికాస్ ఆఫ్ హిస్ డ్రీమ్. అంటాడు, ఎవరు చెప్తారు, ఎవరు చెప్తారు, ఎవరు చెప్తారు? ఆజ్ఞాపించాడు, వెళ్ళండి, ఈ రాజ్యంలో ఎవరైతే కళల భావాలు చెప్పేవారు ఉన్నారో తీసుకురండి అంటే అందరూ వచ్చేసారు అన్నమాట. ఏమండి, మధురవాడ నుంచి వచ్చేసారు, ఆ ఊరు నుండి వచ్చేసారు, ఈ ఊరు నుండి వచ్చేసారు. అందరూ కూడా కూర్చున్నారు. కూర్చున్న తర్వాత రాజు కూర్చుని అంటున్నాడు, ఇదిగో నేను ఒక కళ కన్నాను, దాని భావం మీరు చెప్తారంటే, అయ్యా రాజా ఆజ్ఞాపించి మేము చెప్తామంటే వాళ్ళకు ఒక బాంబు పడింది. కళ నేను మర్చిపోయాను, కళ మీరే చెప్పాలా? అలాగైతే మా వాళ్ళు అవ్వదండి. రాజు కోపం వచ్చేసింది. అతనికి కావాల్సింది ఎవరు? కావాల్సింది ఎవరు? వాక్యం వింటాం కానీ మర్చిపోతాం కదా. వాక్యం వింటాం కానీ మర్చిపోతాం, క్షమాపణ పొందుతాం కానీ మర్చిపోతాం. ఈరోజు కన్న కళ మర్చిపోయాడంటే ఆడెవడు? భయభక్తుడా, దుష్టుడా? నువ్వు దేవుని వాక్యాన్ని విని మర్చిపోతున్నావంటే, దేవుని ఆశీర్వాదం పొంది మర్చిపోతున్నావంటే, స్వస్థత పొంది కూడా నువ్వు మర్చిపోతున్నావంటే, మరలా తిరిగి అదే రోగం నిన్ను వెంటాడుతుంది అంటే నీలో ఉన్న విశ్వాసము కనుమరుగైపోతుంది కదా. దానియేలుకు అర్థమైపోయింది, ఏదో సంథింగ్ హ్యాపెనింగ్. దేవుడు ముందుగానే బయలుపరిచేశాడు రాజు దగ్గరికి. అయ్యా, అప్పుడు అంటాడు, ఇతనితో పాటు ఖైదీగా ఉన్నటువంటి వాడు తెలియజేస్తాడు, రాజా ఒక్కడున్నాడు. ఆమేన్.
ఆ ఒక్కడెవరో చెప్పమంటారా? ఏ మ్యాన్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థనా పరుడయ్యా. చెప్పండి ఎవరు? నా అపార్ట్మెంట్లో నేను ప్రార్థనా పరురాలుగా, ప్రార్థనా పరుడుగా నేను గుర్తించబడాలన్నవారు ఒకసారి చేయొద్దండి, ఒకసారి చేయాలి ఉంచండి. ఎక్కడ? మా అపార్ట్మెంట్లో, మా ఇంట్లో నేను నిద్రపోయే వ్యక్తిగా ఉండాలన్న వాళ్ళు ఒకసారి చేయదంచండి. ఇగో దించేశారు ఇప్పుడు అందరం. అందుకే దేవుని వాక్యాన్ని బాగా వినాలి. అయ్యగారు ఇంటి దగ్గర నిద్ర పట్టట్లేదండి, ఏం చేయమంటారని అంటే ప్రార్థన చేయండి. నువ్వు చర్చికొచ్చేమో నిద్ర పడుతుంది. చర్చికొస్తే నిద్ర పడుతుందా అండి? పడుతుంది, రా నేను చూపిస్తాను రా. వచ్చింది ఆవిడ వెనకాతలు కూర్చుంది అంతే. ఆవిడ పక్క వాళ్ళు నిద్రపోతున్నారు, ఈ పక్క వాళ్ళు నిద్రపోతున్నారు, వెనకాతలు నిద్రపోతున్నారు, ఆ పక్కనేమో వాళ్ళు నిద్రపోతున్నారు. పాస్టర్ గారు చెప్పింది నిజమే, చర్చికి వస్తే ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. పాపం ఆవిడే నిద్ర పట్టక అనేక దినాలు బాధపడతా ఉంటే ఈ విషయం పాస్టర్ గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు కానీ ఎందుకు చెప్పలేదు? నేను ఎప్పుడో వచ్చేది నీ చర్చికి. దేనికి? నిద్రపోవడానికి. వచ్చి పొందిగ్గా కూర్చుంది, ఏదో బుర్రక దగ్గర పేటేసుకొని కూర్చున్నట్టు కూర్చుంటే పక్కనేమో నిద్రపోతుంది అనమాట, జనరేటర్ లాగా. ఏమండి, ఈ పక్కనే నిద్రే చేయండి అమ్మా. నువ్వు నిద్రపోతున్నావా? అబ్బా, నువ్వు నిద్రపోతున్నావా? నిద్రపో. నువ్వు ఎప్పుడు ఎందుకు చెప్పలేదు నాకు? ఎప్పుడో వచ్చేది నువ్వు ఇంటి దగ్గర నిద్ర పట్టట్లేదు నాకు. పాస్టర్ గారు బాబు చెప్పాడు నిద్రపోమని. ప్రార్థన అయిపోయాక అయ్యగారు వందనాలండి, అమ్మ బాగా నిద్ర పట్టింది అయ్యగారు వందనాలండి, మళ్ళీ వచ్చే వారం వచ్చేస్తానండి. ₹1,00,000 నిద్ర వచ్చింది, వెళ్ళిపోయింది. రెండో వారం అందరికన్నా ముందు వచ్చేసింది. ఏం చేయడానికి? పాస్టర్ గారు అనుకున్నాడు మనసులో, ప్రభువా, దేవుడు ముందుగానే బయలుపరిచేశాడు పాస్టర్ గారికి, ఈవిడ నిద్రపోతా ఉంది. రెండో ఆదివారం కూడా మంచిగా నిద్ర పట్టిందమ్మా. అప్పుడు అన్నాడమ్మా, నువ్వు ఇంటి దగ్గర నిద్ర పట్టలేదు, చాలా ట్యాబ్లెట్లు మింగేసావు, నిద్ర మాత్రలు కూడా మింగేనన్నావు, నిద్ర పట్టలేదు. ఎంత డబ్బులు ఖర్చు పెట్టేవాటి? చాలా డబ్బులు మిగిలిపోయి నేను ఖర్చు పెట్టానండి, నిద్ర పట్టలేదు. ఇప్పుడు 2 ఆదివారాలు నిద్రపోయావు, ₹1,00,000 నిద్ర పట్టింది నీకు, అవునా కాదా? అందరూ తాళాలు వేసుకొని వెళ్ళిపోతారు, ఇక్కడ ఉంటావా లేదా ఇంటికి వెళ్ళిపోతామంటే, అయ్యా అందరూ లేకపోతే నేను ఎలా నిద్రపోవాలయ్యా అంటుంది. వచ్చే వారం వస్తావా? వస్తానయ్యా, రా. ఆ 3వ వారం దేవుడు మాట్లాడాడు. ఆ 3వ వారం తన హృదయాన్ని దేవుడు తెరిచాడు, తన మనస్సుతో దేవుడు మాట్లాడాడు, తన హృదయంలో దూరి దేవుడు మాట్లాడినప్పుడు ఇంకా నిద్ర రాలే. ఆరాధన అయిపోయిన తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా ఈరోజు నేను నిద్రపోలేదయ్యా, కానీ ఏదో నా జీవితంలో, నా హృదయంలో ఏదో జరుగుతుంది, నా మనసు తేలిగ్గా ఉంది. ఏం జరుగుతుంది? ఎంతకాలం బట్టి పోలేని బరువు పోయిందయ్యా. అప్పుడు పాస్టర్ గారు అన్నారు, ఈరోజు నీ ఇంటికి వెళ్ళి నిద్రపో, మంచిగా నిద్ర పడుతుంది అన్నాడు. ఆ రాత్రి ఇంటికి వెళ్ళి పాస్టర్ గారు చెప్పినట్టుగా నిద్రపోయింది, ప్రార్థన చేసుకొని మంచి నిద్ర పట్టిందంట. తెల్లవారు లేచి, అయ్యా నిజమే, దేవుడు నా మంచం మీద ₹25,000 ఈ మంచం మీద నిద్రపోతే నాకు నిద్ర రాలేదు, ఈ రాత్రి నాకు నిద్ర వచ్చింది, దేవుడు చెప్పాడు నిజమే అని చెప్పి అప్పటి నుంచి రెగ్యులర్గా దేవుని మందిరానికి రావడం మొదలెట్టిందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా నా దేవుడు జరిగించగలడు. నువ్వు మందిరానికి కనబడితే, దేవుని సన్నిధిలో నువ్వు కనబడితే, ప్రార్థనా పరులుగా మనం తీర్చబడాలండి. నిన్న మీటింగ్లో మాట చెప్పాను, మనం చేసే ప్రార్థన అంతా కూడా that is related to our people, concern our affairs. మన ప్రార్థన అంతా కూడా మన బిజినెస్కి, మన వ్యాపారానికి, మన బంధువులకి, మన రక్త సంబంధులకి, మన స్నేహితులకి, మన భోగాలకి, మన సుఖానికి, మన బెనిఫిట్స్కి, మన లాభాలకు, అన్నీ కూడా మన ప్రార్థన అంతా కూడా దీనిని భౌతిక సంబంధమైన ప్రార్థన. దానియేలు ఎప్పుడు భౌతిక సంబంధమైన ప్రార్థన చేయలేదు. ప్రార్థన దేని కొరకు చేశాడు తెలుసా? లోక జ్ఞానము కొరకు కాదు, కానీ పైనుండి ఉన్న జ్ఞానము కొరకు ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం. ప్రభువా నాకు మంచి గోల్డ్ దయచేయి ప్రభువా అంటే దేవుడు ఇస్తాడు గోల్డ్. కానీ నువ్వు రోజు ప్రార్థన చేసే ఆ ప్రార్థనలో నీ ఆలోచన దేని మీద ఉంటుంది చెప్పాలి? దేని మీద ఉంటుంది? గోల్డ్ దేవుడిచ్చాడు, కారు దేవుడిచ్చాడు, హౌస్ దేవుడిచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఆ టైం తర్వాత ఏమంటావు అనమాట, ధనవంతుల్లాగే నా ప్రాణమా పడుకో చక్కగా, అన్నీ నాకు ఉన్నాయి, ఇవన్నీ నేను ప్రార్థనతోనే సంపాదించాను, ఇప్పుడు ప్రార్థన అవసరమా? ఆ ఎర్రోడు అలాగే అన్నాడు, ఆ ధనవంతుడు, నా ప్రాణమా
తిను, సుఖించు, ఆరాధించకు, ప్రార్థన చేయకు, ఏం పర్వాలేదులే, ఏమనుకోడు దేవుడు, అన్నీ దేవుడు ఇచ్చాడు కదా. భేదవాళ్ళు ప్రార్థన చేయాలి, దరిద్రులు ప్రార్థన చేయాలి, భోజనం లేని వాళ్ళు ప్రార్థన చేయాలి, నాకేట అన్ని దేవుడు ఇచ్చాడు, నేను ఎందుకు ప్రార్థన చేయాలి? వెర్రివాడా. మర్మములు దేవుడు ఎవరికి బయలుపరుస్తాడు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆ ప్రార్థన పరులుగా మనం తెచ్చబడాలి ప్రియులారా. దానియేలు రాత్రంతా ప్రార్థన చేశాడు. కన్న కళ ఏంటో జనాలకు తెలియదు, రాజుకు తెలియదు. ఆ కన్న కళ ఏంటో తెలియదు, కానీ ఆ కళను, ఆ భావాన్ని చెప్పటానికి దానియేలు రాత్రంతా ప్రార్థన చేశాడు. యాకోబు రాత్రంతా ప్రార్థన చేసి తన జీవితాన్ని మార్చుకున్నట్లుగా దానియేలు రాత్రంతా ప్రార్థన చేశాడు. దేవుడు ఆ రాజుకు తెలియచేసిన ఆ కళలో ఉన్న భావాన్ని మరలా తిరిగి దేవుడు దానియేలుకు బయలుపరచాలి. యోగ్యుడు, డిగ్రీలు పొందుకున్న వాడికి దేవుడు బయలుపరచడండి. విస్తారమైన కానుకలు అర్పణలు ఇచ్చిన వాడికి దేవుడు బయలుపరచడు. దేవుని సన్నిధిలో, ఆయన సముఖములో ప్రార్థించి వాడికి మాత్రమే దేవుడు బయలుపరుస్తాడు. రాజు ఆశ్చర్యపోయాడు. అన్నాడు దానియేలు, అయ్యా నువ్వు కన్న కళ భావాన్ని నేను చెప్తాను, నాకు ఒక రాత్రి గడువమన్నాడు. అక్కడ ఉన్నటువంటి శకునగాండ్రులు, విద్యావంతులు, గారిడి వాళ్ళు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఒరే బాబు, ఈడు చెప్పకపోతే ఈడితో పాటు మా పేకలన్నీ తెల్లారకి అయిపోతాయని భయపడ్డారు. చూసారా, ఈ లోక సంబంధమైన శకునగాండ్రులు, జ్ఞానులు అందరూ కూడా దానియేలు మీదే ఆధారపడ్డారయ్యా. జీవము గల దేవుడికి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, మమ్మల్ని బతికించి బాబు, లేకపోతే ఈ రాజు చాలా పిచ్చోడీడు, మమ్మల్ని చంపేస్తాడేమో, నువ్వేదో చేయాలంటే. చూడండి ఎంతమంది ప్రాణాలు దానియేలు ప్రార్థన మీద ఆధారపడున్నాయో వాక్యం చెప్తుంది. ఆ రాత్రి దానియేలు ఏం చేశాడు? నిద్రపోయాడా చెప్పండి? వచ్చే నెల ఆఖరి ఫ్రైడే మీరు నిద్రపోతారా? దానియేలులాగా రాత్రి అంతా ప్రార్థన చేయడానికి వస్తారా? నిర్ణయించుకోండి. హలో, నీ ఫైనాన్స్ ఏం జరుగుతుందో తెలియదు, ఆ మర్మం నీకు అర్థం కావట్లేదు. ప్రభువా నేను కష్టపడుతున్నాను, తీసుకొస్తున్నాను, కానీ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదయ్యా, ఏం జరుగుతుందో నాకు తెలియదయ్యా. అది నీకు తెలియాలా? దానియేలులాగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. వాక్యం చెప్తుంది రాత్రంతా దానియేలు ప్రార్థించాడు. దేవుడు అంత అద్భుతకరుడో తెలుసా? పైనున్న జ్ఞానాన్ని దానియేలుకి దేవుడు దయచేశాడు. పైనున్న జ్ఞానం ఏంటో చెప్పమంటారా? పైనున్న జ్ఞానం ఏంటో చెప్పమంటారా? నీ మనసులో ఉన్నదేదో బయట పెట్టడమే పైనున్న జ్ఞానం. ఎదుటున్న మనిషిలో ఏముందో అది బయటకు తెలియచేయడమే పైనున్న నాలెడ్జ్. దేవుని స్తోత్రం కలుగును గాక. దానియేలు ఆ జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. ఆయన ఎవరి ముఖం చూడలేదు, ఎవరి చెయ్యి చూడలేదు, చెయ్యి రేఖలు చూడలేదు. రేఖలు చూసి జాతకం చెప్తాడు కొంతమంది. ఆడి జాతకం ఆడికి తెలియదు, కానీ ఆడి జాతకం చూస్తాడు రేఖలు. ఈరోజు మూఢనమ్మకాలు నమ్మేవారు ఎన్నికలు ఉన్నారు. నేను ఒక మాట చెప్పనా, ప్రార్థించేవారు నేను నమ్మాలి, దేవుని సన్నిధిలో విశ్వసించేవారు నేను నమ్మాలి, ప్రార్థనకు జవాబిచ్చేవాడిని నేను నమ్మాలి. దేవునికి స్తోత్రం. దానియేలు ప్రార్థించాడు రాత్రంతా. దేవుడు తన కళాభావాన్ని బయలుపరిచేశాడు. రాజు ముందు నిలబడ్డాడు. నెక్స్ట్ డే రాజు కలవరంతో కూర్చున్నాడు. అక్కడ ఉన్న వారందరూ కూడా నిశ్శబ్దం, నిశ్శబ్దం, నిశ్శబ్దం. పోర్చుగల్ అంతా కూడా నిశ్శబ్దంగా ఉంది. ఏం జరగబోతుంది ఇప్పుడు? దానియేలు ఒక్కడే వెలుగులోకి రాబోతున్నాడు. దేవుడు అక్కడ మహిమపరచబడాలి. ప్రార్థించేవాడిని దేవుడు గణపరచడానికి దేవుడు ఆ స్థలంలో నిలబెట్టాడు. దేవుని స్తోత్రం. నువ్వు ప్రార్థిస్తే నా దేవుడు నిన్ను గణపరుస్తాడు. నువ్వు ప్రార్థించకుండా సొనుగుతే నువ్వు గణపరచబడలేవు. నువ్వు ప్రార్థన చేయకుండా దేవుని మీద దేవుని మీద ఆరపోసుకుంటే దేవుడి ద్వారా నువ్వు గణపరచబడలేవు. నేను అలాగా చేయాలనుకున్నానండి, మంచిది. నేను ఆ విధంగా చేయాలనుకుంటున్నానండి, నేను నిలబడి ఏదో చెప్పేయాలనుకుంటున్నానండి, నేను కూడా ఏదో వాయించాలనుకుంటున్నానండి, నేను కూడా అలాగ చేస్తానండి, మంచిదే. నువ్వు చేయి, నీ ఆలోచన మంచిదే. కానీ అది చేయాలి అంటే నా దేవుని ద్వారా శక్తి కావాలి. ఆ శక్తి ద్వారా నీవు నడిపించబడాలి. ఆ శక్తి కావాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. ఆమేన్. యా, అందరూ చేయాలనుకుంటారు, కానీ ప్రార్థన శక్తి కావాలి. ప్రార్థనా శక్తి మాకు కావాలయ్యా. నీ కొంచెం గట్టిగా పాడండి. ప్రార్థనా శక్తి పాడాలి.
ఏం కావాలి? ఇంట్లో పడుకుంటే ఏమవుతుంది? ఏమ్మా శాంతిప్రియ, ఇంట్లో పడుకుంటే ఏమవుతుంది నీకు? ప్రార్థన చెయ్యమ్మా అంటే స్తోత్రం 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 ప్రభువా, అయిపోయింది. ఆమేన్. కొంతమంది ప్రార్థన చేయమంటే ఎలా మొదలెడతారో తెలుసా? ఏమండి, ఈ సొట్ట వెలిగించినప్పుడు ఆ నిప్పు సరిగ్గా అంటుకోకపోతే, ఉప్పు అన్నా సరే అది అంటుకోదు. ప్రార్థన చేయమని అడగగానే ఏం చేయాలి తెలుసా? పక్కోళ్ళకి నిప్పు అంటుకోవాలా. ఆమేన్. నీ ప్రార్థన పక్క వాళ్ళకి ఉజ్జీవం రావాలి, అంతేగాని నిద్రపోకూడదా. ఏం చేసిందిలే ఈవిడ ప్రార్థన, కాసేపు నిద్రపోదాం. చాలామంది మీరు ఆన్లైన్లోకి వచ్చి మ్యూట్ ఆఫ్ చేసేసి, వీడియో మ్యూట్ ఆఫ్ చేసి, ఆ మ్యూట్ ఆఫ్ చేసేసి, కాళ్ళు ఎల్లకల్లా పడుకొని, తలగాడ పెట్టుకొని, పక్కన ఇది పెట్టుకొని, ఏమండి విన్నట్టుగా మీరు నటిస్తున్నారే కానీ నాకు తెలుసు మర్మములను బయలుపరచు దేవుడు. ఆమేన్. తెలీదా? అయ్యగారు మాకు మొట్టమొదటి ప్రార్థన ఇచ్చేస్తే బాగున్ను, కాసేపు ఇంకా మధ్యలో పిలవరు కదా. ఏం చేయాలి ఈ లోపంతా? హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ప్రార్థనలో ఏకీభవించమ్మా. ఎవరు చేస్తున్నారో ఆ ప్రార్థన ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడేమో. ఈరోజు ఎందుకు ఏకీభవించాలని నేను చెప్తానో తెలుసా? ప్రార్థన అనేది మనుషుడు మాట్లాడే స్వరము కాదు. ఆ ప్రార్థన అనేది దేవునితో మాట్లాడే స్వరము. నా దేవునితో మాట్లాడే వారి ద్వారా ఏకీభవించిన వారితో దేవుడు మాట్లాడతాడు. నువ్వు ఏకీభవించాలి. నువ్వు నిద్రపోతే నువ్వు ఆ శక్తిని పొందలేవు. దానియేలు ప్రార్థన పరుడు కదా, దేవుడు ఆ కళ భావాన్ని తెలియచేశాడు, రాజు ముందు నిలబడ్డాడు. ఇప్పుడు ఎవరు మయంపరచబడుతున్నారు? దేవుడు మయంపరచబడుతున్నారు. రాజా, మీరు కన్న కళ ఇది. మొదలెట్టినప్పుడు మనోడికి 120 కొట్టింది. ఆ కళ చెబుతూ ఉంటే మనోడికి చెమటలు పడతా ఉన్నాయి. కలవరం, నీ కలవరం నిజమే రాజా, నువ్వు కలవరపడుతున్నావు నిజమే, నీ మనస్సాక్షి గద్దిస్తుంది నిజమే. ఇదిగో దేవుడు ఇది చెప్తున్నాడు. దాని భావం కూడా వినో, భావాన్ని కూడా తెలియచేశాడు. ప్రియులారా, లోకములో ఏ శాస్త్రజ్ఞులకి దేవుడు ఇవ్వని జ్ఞానము ప్రార్థన ద్వారా పైనుండి వచ్చే జ్ఞానము నా దేవుడు నీకు నాకు ఇచ్చేవాడు. చెప్పలు కూడా దేవుడు నాన్న మహిమపరుద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు చాలామంది కింద మీద పడుతున్నారు. ప్రభు ఎవరు, లోకరక్షకుడు ఎవరు, ఈ లోక అవతారమూర్తి ఎవరు అని కింద మీద పడతా ఉన్నారు. దయచేసి గమనించండి, దేవుని యొక్క వాక్యము వెల్లడిపరుస్తుంది. భూమి మీద ఉన్న జనులందరూ కూడా త్రోవ తప్పి ఉన్నారు కనుక అజ్ఞానులు. వారు ఎంత పరిజ్ఞానము సంపాదించినా పైనుండి వచ్చే జ్ఞానాన్ని గ్రహించలేరు. కేవలము భూమి మీద ప్రార్థించేవారు మాత్రమే గ్రహించగలుగుతారు. ఎవరికి దేవుడు మర్మాలను బయలుపరుస్తాడు? మూడవదిగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఇది చదివి మనం ముగించుకుందాం. మూడవదిగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. దేవుని మర్మములు ఎవరికి దేవుడు బయలుపరుస్తాడనగా విశ్వాసముంచిన వారికి. చెప్పండి ఆ మాట అందరూ కూడా. దేవుని యొక్క విషయాలు లోకమునకు తెలీదు. అవును, తెలీదు. మనం బైబిల్ పట్టుకొని వెళ్ళి పాట పాడి మైక్ పట్టుకొని ప్రభు నమ్ముకున్నానంటే ఎర్రోలా చూస్తున్నారు జనాలు. లోకము తెలీదు, దేవుని జ్ఞానము లోకానికి తెలీదు. కానీ మనకైతే, ఆ వాక్యం మీరు చూడండి, మనకైతే దేవుడు వాటిని మర్మములను, చెప్పండి అందరూ కూడా, మీ పక్క వరకు చెప్పండి, దేవుడు మనకైతే. పక్క వాళ్ళకి చూసి చెప్పండి, పక్కలో చూసండి. సీరియల్ గురించి చెప్తాం గట్టిగా, ఆ పోత రేఖల గురించి, మొగల రేఖల గురించి చెప్తాం మనం. నీకు తెలుసా ఆ మొగల రేఖలో ఎలాగైంది, ఏటైంది? మనకైతే, చెప్పండి అన్నమాట, చెప్పండి. మనకైతే దేవుడు ఏం చేస్తున్నాడు?
బయలుపరుస్తున్నాడు. మనం ఎవరము? విశ్వాసులం. చెప్పలందరూ కూడా ఎవరు? మనం విశ్వాసులం. పాల్ యాంగిచే గారు దేవుడు పిలిచిన కొత్తలో, ప్రభువా నువ్వు నన్ను పిలిచావు కనుక ఏం చేయాలన్నప్పుడు ఒక గదిలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు బయలుపరిచాడట. డోర్ తీసి చూడు, ఒక 4 వ్యక్తులు కూర్చున్నారు అక్కడ అని. బయటికి డోర్ తీసి వచ్చిన 4 వ్యక్తులు వచ్చారు, లోపలికి రమ్మన్నాడట. లోపల రమ్మన్న తర్వాత వాళ్ళ కోసం జస్ట్ ఫ్యూ మినిట్స్ ఆయనకు దేవుడు బయలుపరిచింది చెప్పాడంట. ఆ 4 కూడా వెళ్ళి వచ్చే ఆదివారం 4 తీసుకొచ్చారట. మొత్తం 8 మంది అయ్యారు. 4 ఆ 8 మందితో ఏం చేయాలి ప్రభు అంటే, దేవుడు అన్నాడంట, నువ్వు నోరు తెరువు, నేను మాట్లాడుతాను అన్నాడట. నోరు తెరిచిన తర్వాత మాట్లాడిన తర్వాత ఆ 8 మంది ఆ విశ్వాసాన్ని పుంజుకొని మళ్ళీ వచ్చే ఆదివారం ఆ 8 మంది ఇంకో 8 మంది తీసుకొచ్చారట. ఎంతమంది అయ్యారు? 16 మంది. ప్రభువా ఈ వారం కూడా 16 మంది వచ్చారు, ఏం చేయమంటావు అంటే, దేవుడు అన్నాడంట, నేను నీకు బయలుపరచబోతున్నాను, నువ్వు వాళ్ళ ముందుకెళ్ళి కూర్చో అన్నాడంట. కూర్చున్న తర్వాత దేవుడు బయలుపరిచాడట. బయలుపరిచిన 16 మందితో దేవుడు మాట్లాడిన తర్వాత వారిని విశ్వాసంలో నింపిన తర్వాత వాళ్ళు అన్నాడంట, బయటికి పంపించాడట. ఆ 16 మంది వచ్చే ఆదివారం 32 మంది తీసుకొచ్చారట. మరొక 16 మంది ఇచ్చారు. ఎంతమంది? ఈరోజు ఆసియా ఖండంలో అతి ఎక్కువ సంఖ్యలో ఆరాధించే సంఘం ఏదైనా ఉంది అంటే పాల్ యాంగిచే గారి సంఘమే. ఏంటో తెలుసా? విశ్వాసులను విశ్వాసముతో నింపి పంపించాడు. వారు అనేకులను తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మర్మములను బయలుపరచు దేవుడు. నేనెంత గొంతు తెంచుకొని మీ కొరకు ఎంత సమయాన్ని హెచ్చించి మాట్లాడే ఈ మాట దేనికోసం తెలుసా? మీ విశ్వాసంతో నింపబడాలి, విశ్వాసంతో అనేక మందిని తీసుకొని రావాలి. యేసయ్య అన్నాడు, మీరు వెళ్ళండి, తీసుకొని రండి, శిష్యులను చేయండి. ఈరోజు మన ఖాతాలో మన పేరున దేవుని యొక్క నామమును గణపరచడానికి ఈరోజు మనం విశ్వాసపరులను సంపాదించాలి ప్రియులారా. ఏదో ఆ ఇంటి నుండి ఈ ఇంటికి, ఈ ఇంటి నుండి ఆ ఇంటికి వెళ్ళే కాదండి మనుషులు. వారి గురించి వీరికి, వీరి గురించి వారికి చెప్పుకునే కాదు మనుషులు కాదు. వారి గురించి ఈ వార్త, వీరి గురించి ఈ వార్తగా చెడ్డగా చెప్పుకునే మనుషులు కాదు మనం సంపాదించేది. విశ్వాసముతో నింపబడే వారిని మనం సంపాదించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక మీరు ఒక పాట పాడారు, కావాలి ప్రభువా ప్రార్థన మాత్రమే కాదయ్యా, విశ్వాసపరులు కూడా కావాలి. మనకైతే దేవుడు బయలుపరచువాడై ఉన్నాడు కనుక ఈ ఉదయ కాలము దేవుని సన్నిధిలో రాయవారిగా నేను మీకు మనవి చేస్తున్నాను, దేవుని యందు భయభక్తులు గలవారే, ఈ వాక్యాన్ని వినుచున్న వారులారా, నీవు దేవుని యెడల భయము కలిగి ఉన్నట్లయితే నీ కుటుంబం కొరకు, నీ భార్య కొరకు, నీ బిడ్డల కొరకు నా దేవుడు మర్మములను బయలుపరుస్తాడు, వారి భవిష్యత్తుని బయలుపరుస్తాడు. అందుకే దేవుని ప్రజలు, దేవుని కుటుంబాలు దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉండాలి. అది మాత్రమే కాదు, వారు ప్రార్థన పరులై ఉండాలి. దేవుడి లోకములో అన్ని పనుల కంటే శ్రేష్టమైన పని ప్రార్థన. కుటుంబం ప్రార్థన చేయాలి. నీ తల్లి ప్రార్థించినప్పుడు నీవు కుమారుడిగా, కుమార్తెగా ఇంట్లో ప్రార్థన చేయాలి. నీ భర్త ప్రార్థించినప్పుడు భార్యగా నీవు ఇంట్లో ప్రార్థన చేయాలి. నీ కుటుంబం అంతా కూడా ప్రార్థనతో బలపరచబడుతున్నప్పుడు నా దేవుడు నీ కుటుంబం విషయంలో ఆయన దృష్టిని నిలుపుతాడు, బయలుపరుస్తాడు. God is always reveals the hidden things, the people who pray. దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారికి, భయము కలిగిన వారికి, ప్రార్థించే వారికి దేవుడు బయలుపరుస్తాడు. అది మాత్రమే కాదు, విశ్వసించు వారికి. మనం విశ్వాసిగా పిలువబడ్డాం, విశ్వసించాలి. చెప్పండి, ఏం చెప్పండి, ఏం చేయాలి? శుక్రవారం ప్రార్థనకి వెళ్ళాలి అంటే ఆకాశం చూస్తాం, దేటి మబ్బుగా ఉంది, వెళ్ళాలా వద్దా, వెళ్ళాలా వద్దా, ఏమండి ఎక్కడికి, ఏమే వెళ్దామా, ఉండండి వర్షం వస్తుందేమో, వస్తుందా, సరే ఉండిపోదాం. ఇది విశ్వాసమా అవిశ్వాసమా? చెప్పాలి. ఈరోజు దేవుని కొరకు అడుగు వేసేటప్పుడు ఎన్నో అడ్డులు వస్తూ ఉంటాయి. ఆ అడ్డులలో నువ్వేం చేయాలంటే విశ్వాసముతో ముందడుగు వేయాలి. నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్త వినండి. 2006, 2007, 2008లో నేను ఒక బైబిల్ కాలేజ్లో 2 సబ్జెక్టులు బోధించేవాడిని. ఈ పరిచర్య ప్రారంభించిన తర్వాత 2004లో, 2006, 2007, 2008లో ఒక బైబిల్ కాలేజీలో 2 సబ్జెక్టులు బోధిస్తే వారు నాకు 1300 ఇచ్చేవారు.
ఈ 1300తో పాటు మరొక కొంత డబ్బులు వేసి సుమారు 2000 రూపాయలు ప్రతి నెల నేను రెంట్ కట్టేవాడిని. ఇంట్లో గ్యాస్కి నో మనీ, ఇంట్లో భోజనానికి నో మనీ, పిల్లల స్కూల్కి నో మనీ. విశ్వాసముతో నేను ఆ 2000 కట్టేసేవాడిని. చాలాసార్లు నేను దేవుని దగ్గర దుఃఖపడ్డాను. దేవుడు అన్నాడు, నీవు ఇవో అప్పు చేయకుండా. నేను దేవునికి ఇచ్చిన ఆ నెలలు, ఆ సంవత్సరాల్లో నా దేవుడు నన్ను, నా కుటుంబాన్ని పోషించాడు అప్పు లేకుండా. ఆ ఓనర్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా కూడా, నేను ఇచ్చినప్పుడల్లా నా హృదయంలో భారం ఆయనకి తెలియదు, కానీ నా దేవునికి తెలుసు. ఎలా ఉంటున్నారండి, ఎలా తింటున్నారండి, తిన్నారా, పిల్లలు తిన్నారా అని అడిగే నాథులు ఆ దినాలలో లేరు. విశ్వాసం. ఏమీ లేనప్పుడు ముందు అడుగు వేశాం. ఎలా ఫీజు కడతామో తెలియదు, కానీ ఫీజు కట్టడానికి స్కూల్లో జాయిన్ చేయడానికి ముందు అడుగు వేశాం. విశ్వాసముతో అడుగు వేసిన దేవుడు నమ్మదగినవాడు. ఆమె. ఈరోజు మనం చర్చ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, మందిరం కోసం ప్రార్థన చేస్తున్నాం. నేను ఒకటే నమ్ముతున్నాను, మీకు నేను తెలియచేస్తున్నాను, మనమందరం పేదవాళ్ళమే. మనకు వీఆర్ నాట్ రిచ్ పీపుల్. మనకు గొప్ప రిచ్నెస్ లేదు, మనకు బ్యాక్గ్రౌండ్ లేవు, కానీ మనందరికీ ఉన్నది అబవ్ గ్రౌండ్. మనకున్న దేవుడు గొప్పవాడు. ఆయనను బట్టి విశ్వాసంతో మనం ముందు అడుగు వేయాలి. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే దేవుడు కార్యాలు చేస్తాడు. మనం ఏదైతే విలువైనది అనుకుంటున్నామో దాన్ని దాచిపెట్టుకుంటున్నాం, కానీ ఆ విలువైనదే దేవునికి ఇస్తే నిన్ను నన్ను దేవుడు విలువైన వాడుగా తీర్చేస్తాడు. ఆమె. ఆ పేద విధవరాలు తనకున్న విలువైనవి తీసుకొచ్చి అక్కడిచ్చింది. దేవునికి ఇచ్చినప్పుడు ఆమెనే దేవుడు విలువైన దానిగా చేసేసాడు. ఎప్పటికీ కూడా ప్రపంచంలో ఆమె గురించి మాట్లాడుతున్నామంటే ఆమె విశ్వాసపు విలువ ఎక్కడికి వెళ్ళిపోయిందో చూడండి. ఈరోజు మనం నాది అని దాచుకున్నది ఏదో ఒక రోజున వదిలిపెట్టి పోవాలి. ఉదయ కాలము విశ్వాసులుగా తీర్చబడాలి. విశ్వాసులుగా, నాట్ ఏ కంప్లైనర్స్. మనము ఫిర్యాదులు చేసేవారంగా చూడకూడదు. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు వారు విశ్వాసులుగా చూడాలని ఆశపడ్డాడు. వారు ప్రార్థన పరులుగా ఉండాలని ఆశపడ్డాడు. వారు ఆరాధికులుగా ఉండాలని ఆశపడ్డాడు. వారు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలని ఆశపడ్డాడు. కానీ వారిలో ఎలాంటి ఆయన ఆశించినది ఏది ఆయనకు వారిలో కనబడలేదు. అందుకే ఆయన చేయబోయే కార్యాలను వారు తెలుసుకోలేకపోయారు. దే బికేమ్ ఏ బ్లైండ్ పీపుల్. వారు నిరాశ్రయాలుగా మిగిలారు. ఆఖరికి అంటారు, ప్రభువా మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు, మమ్మల్ని ఎందుకు శ్రమ పెడుతున్నామని దేవునిని సొనిగారు. ప్రియులారా, దేవుని యందు భయము కలిగి ఉన్నప్పుడు, ప్రార్థించినప్పుడు, విశ్వసించినప్పుడు దేవుడు చేయబోయే కార్యాలను ఏ కుటుంబానికైనా, ఏ వ్యక్తికైనా నా దేవుడు బయలుపరుస్తాడు. అబ్రహాముకు బయలుపరిచిన దేవుడు నీకు కూడా బయలుపరుస్తాడు. ఈరోజు మనం ఒకటే అడగాలి, ప్రభువా నా బిడ్డల ఎడల, నా కుటుంబం ఎడల, నా ఆర్థిక పరిస్థితుల ఎడల, నా చుట్టూ అన్నీ కూడా బ్లాక్ అయ్యాయి, నా భవిష్యత్తు ఎడల నువ్వేం కలిగి ఉన్నావు, ఏ ప్రణాళిక కలిగి ఉన్నావు ప్రభువా? నువ్వు లోకంలో ఎవరి దగ్గరికి వెళ్ళి అడగ అవసరం లేదు. నువ్వు నా దేవుణ్ణి అడిగితే నా దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఏం చేయాలో ఏం చేయకూడదో నీ గర్భఫలం గురించి కూడా నా దేవుడు బయలుపరుస్తాడు. నేను మా మొదటి బాబు గర్భములో పడకముందు దేవుడు నాకు వాడు దిశమూలను చూపించాడు. ప్రభువా ఏంటి దిశమూల కనబడింది? ఆ తర్వాత కన్సీవ్ అయినప్పుడు, డెలివరీ అయినప్పుడు ఎగ్జాక్ట్గా దేవుడు నాకు ఏదైతే చూపించాడో అదే ప్రత్యక్షపరచబడింది. దేవుని ప్రజలు దేవుని కార్యాలను తెలుసుకునేటట్టుగా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. ఆమేన్. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, రక్షణ పొందేంత కాలమైంది, దేవుడు ఏం చేయబోతున్నాడు అన్నది నీకు అర్థం కాకపోతే ఈ మాట ద్వారా దేవుడు నీ హృదయాన్ని తెరవాలన్న ఆశ. ప్రార్థన చేయండి, తలలు వంచుదాం. ఈ మాటను బట్టి దేవుని సన్నిధిలో అడుగుదాం. ఒక్కసారి కళ్ళు మూసుకొని మోకరిద్దాం.